పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. రేపటిని గూర్చి చింతింపుకుడి. రేపటి దినము వాని సంగతులను గూర్చి చింతించును. బలాత్కారమందు నమ్మకం ఉంచుకుడి. దోచుకునుడి చేత గర్వపడుకుడి. ధనము ఇచ్చినను దాని లక్ష్య పెట్టుకుడి. అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి. దాన్ని కోరువారు మరణమును కోరుకొందురు. మా అనుదిన ఆహారము మాకు దయచేయమని వేడుకొనవలెను. ఆయన నీతి, ఆయన రాజ్యమును వెదకిన ఎడల అప్పుడన్నీయు మీకు అనుగ్రహించబడును. ప్రభు కృప ఎల్లప్పుడూ మీకు తోడైండును గాక. ఆమేన్.